వీరాపురం అనే గ్రామం నడిబొడ్డున ఒక పాత పెంకుటిల్లుంది. అది మన కాంతమ్మ గారి భోజనశాల. కాంతమ్మ భోజనశాల పేరు వింటేనే ఊరిలో చాలా మందికి నోరూరిపోతుంది. అలాగే కాంతమ్మ పేరు వింటే వెన్నులో చిన్న వణుకు కూడా పుడుతుంది. కాంతమ్మ వయసు 60 దాటినా ఆమె వంటగదిలో ఉంటే 20 ఏళ్ల పడుచు పిల్లకున్నంత ఉత్సాహంతో పనిచేస్తుంది. ఆమె చేతి వంటలో ఏదో ఇంద్రజాలం ఉంది. ఆమె చేసే పప్పుచారు వాసన వీధి చివరున్న రామాలయం దాకా వెళ్తుంది. కాని ఆ రుచిని అనుభవించాలంటే కాంతమ్మ నోటి దురుసును భరించాలి. ఆమె మాటలు కటువుగా, బాణాల్లాగా సూటిగా ఉంటాయి. ఒకరోజు మధ్యాహ్నం భోజనశాల జనంతో కిక్కరిసిపోయింది. కాంతమ్మేమో చెమటలు కక్కుతూ గరటి తిప్పుతోంది. అప్పుడే సోమయ్య అనే రైతు భోజనశాల లోపలికి వచ్చాడు. కాంతమ్మత్త, నమస్కారం. ఈరోజు ఎండ చాలా మండిపోతుంది. కాస్త చల్లని మజ్జిగుంటే ఇస్తావా? నమస్కారాలు పక్కన పెట్టి సోమయ్య, ఇది భోజనశాల, చలివేంద్రం కాదు. మజ్జిగ కావాలంటే భోజనం అయ్యాక ఇస్తాను. ముందిక్కడ అన్నం తింటావా లేదో చెప్పు. అయ్యో అత్త, ఎందుకంత కోపం? తింటాను, ఖచ్చితంగా ఇక్కడ తింటాను. అవునత్త, ఈరోజు ఏమేం వంటలు చేసావో? నీ చేతి వంటల వాసనకే కడుపు నిండిపోయేలా ఉంది. భోజనం చేస్తేనే కదా కాకలి తీరేది. నీకు వాసనకే నీ ఆకలి తీరిపోతుందా? వచ్చి విస్తర ముందు కూర్చో. ఈరోజు చేసిన పప్పు, వంకాయ కూర, గోంగూర పచ్చడి వడ్డిస్తాను. సోమయ్య మహరు మాట్లాడకుండా కూర్చున్నాడు. కాంతమ్మేమో గబగబా విస్తరేసి అన్నం, పప్పు వడ్డించింది. సోమయ్య మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని ఆస్వాదించాడు. కాని వంకాయ కూర తిన్నప్పుడు అతని ముఖంలో చిన్న మార్పొచ్చింది. అత్త, ఒక చిన్న విన్నపం. నీ వంట అంటే నాకు ప్రాణం అనుకో, అది నీకు తెలుసు. కానీ ఈరోజు వంకాయ కూరలో ఉప్పు కాస్త తక్కువైనట్టుంది. కొంచెం ఉప్పిస్తావా? సోమయ్య అలా చెప్పేసరికి కాంతమ్మకి చాలా కోపం వచ్చింది. ఏమన్నావు సోమయ్య? వంకాయ కూరలో ఉప్పు తక్కువైందా? నా 30 ఏళ్ల వంటలో ఒక్కరు కూడా వంక పెట్టలేదు. ఆ పక్కన కూర్చున్న రామేనడుగు నా వంట ఎలా ఉంటుందో. ఈ ఊరి పెద్దలు కూడా నా వంటను మెచ్చుకుంటారు తెలుసా. కాని నీకేమో ఈరోజు ఉప్పు తక్కువైందా? మంచి భోజన రుచి తెలియని నీలాంటి వాడికి ఏం తెలుస్తుంది నా చేతి వంట రుచి? అత్త, నేను నీ వంటని విమర్శించలేదు. నిజంగానే ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది. వేసుకుంటే రుచి పెరుగుతుంది కదా అని అడిగాను. దానికి అంతలా కోపడాలా? కోపడక ఏం చెయ్యాలి? 10 మంది తింటున్న చోట ఇలాంటి మాటలంటే నా భోజనశాల పరువేమవుతుంది. నీకు ఉప్పు కావాలంటే అదిగో ఆ పైన డబ్బా ఉంది, ఎల్లి తెచ్చుకో. మర్యాదగా పెట్టింది తిని డబ్బులిచ్చి వెళ్ళడం నేర్చుకో. నా వంటలో లోపాలెతికేంత వాడివయ్యావా నువ్వు? అత్త, ఇక్కడ నేనొక్కనే కాదత్తా, అందరు నీ వంట కోసమే వస్తున్నారు. కానీ నీ మాటలు వింటుంటే అన్నం గొంతులో దిగడమే లేదు. నీ వంటలో రుచి ఉంది గాని నీలో కావాల్సినంత ఆత్మీయత లేదత్తా. ఈ ఊర్లో నీదొక్కటే భోజనశాల ఉందని ఇంత గర్వంగా మాట్లాడుతున్నావా? ఆ గర్వమో ధీమానో ఏదైనా అనుకో, ఇది నా భోజనశాల. ఇక్కడ నచ్చినోరు తినచ్చు, నచ్చనోళ్ళు వెళ్ళిపోవచ్చు. నాకు ఎవరి భజన అవసరం లేదు. నా రుచే నన్ను కాపాడుతుంది. సోమయ్య ఆ రోజు భోజనం పూర్తి చేశాడే కాని అతని మనసులో ఏదో అసంతృప్తి. కాంతమ్మ అహంకారం హద్దులు దాటుతోందని అతనికి అనిపించింది. డబ్బులిచ్చి కూడా అవమానాలు పడ్డం ఎవరికైనా కష్టమే. భోజనశాల బయటకొచ్చిన సోమయ్యకు కొంతమంది గ్రామస్తులు కలిశారు. ఏ సోమయ్య, ముఖం అలా పెట్టావు? కాంతమ్మ మళ్ళీ అనిందా? అన్నయ్య, కాంతమ్మత వంట అమృతంలో ఉంటుంది. కానీ మాటలు మాత్రమే సూదుల్లాగా ఉంటాయి. ఉప్పు తక్కువైందని చెప్తే అందరి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడింది. మన ఊర్లో ఇంకో భోజనశాల లేదనే కదా ఆమెకు అంత పొగరు. నిజమే సోమయ్య, మనందరికీ ఆ రుచి అలవాటైపోయిందిగా. అందుకే ఆమె ఏమన్నా భరిస్తున్నాం. కానీ ఇలా ఎంతకాలం సాగుతుంది చెప్పు? భోజనశాలకు వచ్చిన వారితో మర్యాదగా నడుచుకోవాలని ఆమెకు తెలియడం లేదు. అన్నయ్య, నాకు ఒక ఆలోచన ఉంది. మనం ఎందుకు ఇంకో భోజనశాల పెట్టకూడదు? రుచి కొంచెం తక్కువైనా ప్రేమగా వడ్డిస్తే జనం ఖచ్చితంగా వస్తారు. మర్యాద లేని చోట భోజనం చేయాలని ఎవరు అనుకోరు. ఇప్పటికే ఆ కాంతమ్మ అత్తపైన జనంకి కోపంగా ఉంది. సోమయ్య మాటలు అక్కడున్న అందరికీ నచ్చాయి. అందరూ కలిసి సోమయ్యకు మద్దతిచ్చారు. సోమయ్య ఒక భోజనశాలను ప్రారంభించాడు. అక్కడ సోమయ్య స్వయంగా అతిథులను ఆహ్వానిస్తూ ఎంతో మర్యాదగా పలకరించడం మొదలుపెట్టాడు. రండి రండి, ఇది మీ ఇల్లే అనుకోండి. ఈరోజు మా దగ్గర పప్పు కూర, ఆవకాయ సిద్ధంగా ఉంది. మీకు ఏది తక్కువైనా అడగండి,
నేను ప్రేమగా వడ్డిస్తాము. సోమయ్య భోజనశాలలో రుచి కాంతమ్మ భోజనశాలంత రుచి లేకున్నా బాగానే ఉంది. కాని సోమయ్య తన భోజనశాలకొచ్చే వాళ్లతో చాలా మర్యాదగా వ్యవహరించేవాడు. మెల్లిమెల్లిగా జనం సోమయ్య భోజనశాల వైపు మొగ్గు చూపారు. మొదటి వారం కాంతమ్మ పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు కాంతమ్మ తనలో తాను, చూద్దాం, ఆ సోమయ్య గాడికి వంట ఏం తెలుసు? వాడు చేసే రొట్టెలు చప్పటి కూరలు ఎన్ని రోజులు తింటారు? నా వంట రుచి తెలిసినోళ్ళు మళ్ళీ నా దగ్గరికే వస్తారు. కాని రెండో వారం వచ్చేసరికి కాంతమ్మ పరిస్థితి దారుణంగా మారింది. మధ్యాహ్నం పూట కూడా కాంతమ్మ భోజనశాల ఖాళీగా ఉంది. ఈలోపు ఊరి పెద్ద రామయ్య అటు వెళ్తూ ఆగాడు. ఏం పెద్దాయనా, ఈరోజు మా భోజనశాల వైపు చూడమే లేదు. సోమయ్య దగ్గర వంటలు అంత బాగున్నాయా? కాంతమ్మ, సోమయ్య దగ్గర వంట సామాన్యంగా ఉన్నా అక్కడ దొరికే గౌరవం మాకు నచ్చింది. వాడు ఎదురొచ్చి పలకరిస్తుంటే కడుపు నిండినట్లు అనిపిస్తోంది. నువ్వు వంట బానే చేస్తావు గాని నీ దగ్గర భోజనానికి వస్తే ఎప్పుడు ఏ మాట అంటావో అన్న భయంతో అన్నం తినాల్సి వస్తోంది. అన్నం తినే చోట ప్రశాంతత కావాలి కాంతమ్మా. ప్రశాంతత ఉంటే కడుపు నిండుతుందా పెద్దాయనా? నేను కష్టపడి వంట చేస్తున్నాను, అది మీకు సరిపోలేదా? వంట శరీరానికి, మాట మనసుకి కాంతమ్మా. మనసు బాగుంటేనే కదా శరీరం బాగుంటది. నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే ఈ భోజనశాల మూతపడ్డం ఖాయం. రామయ్య మాటలు కాంతమ్మ గుండెల్లో బాణంలో గుచ్చుకున్నాయి. మూడవ వారం వచ్చేసరికి కాంతమ్మ వండిన పదార్థాలన్నీ అలాగే మిగిలిపోయాయి. వృధాగా పారబోస్తుంటే ఆమెకు కన్నీళ్లొచ్చేశాయి. ఇన్నాళ్లుగా తను గర్వపడిన రుచి తన్ని ఒంటరి చేసిందనికి ఆమెకు అర్థమైంది. అహంకారం వల్ల కాంతమ్మ ఇల్లు గడవడమే కష్టంగా మారింది. చివరికి ఒకరోజు సాయంత్రం ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ సోమయ్య భోజనశాల దగ్గరకు వెళ్ళింది. అక్కడ సోమయ్య జనాలతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. కాంతమ్మ రావడం చూసి సోమయ్య పరుగు పరుగునొచ్చాడు. అత్తా, రా, లోపలికి రా. ఏంటి ఇలా వచ్చావత్తా? ఆరోగ్యం బానే ఉందా? అప్పుడు కాంతమ్మ వణుకుతున్న గొంతుతో, సోమయ్య, నా ఆరోగ్యం బానే ఉంది గాని నా వ్యాపారమే అస్సలు బాలేదు బాబు. ఇన్నాళ్ళు నా వంట రుచి చూసి నేను గొప్ప అనుకున్నాను. నా గర్వం వల్ల ఊరందరినీ దూరం చేసుకున్నాను. ఇప్పుడు నా భోజనశాలలో ఈగలు దోలుకుంటున్నాను బాబు. నా తప్పు నాకు తెలిసొచ్చింది. నీతో పొగరుగా మాట్లాడినందుకు నన్ను క్షమించు సోమయ్య. అత్తా, నువ్వు అలా అనకు. నీకున్న వంట ప్రావీణ్యం ఈ చుట్టుపక్కల ఎవ్వరికీ లేదు. నువ్వు చాలా అద్భుతంగా వంట చేస్తావు తెలుసా? వంట అద్భుతంగా ఉంటే సరిపోదు బాబు, దానికి సంస్కారం కూడా ఉండాలని నిన్ను చూశాకే తెలిసింది. నీ దగ్గర రుచి కంటే మర్యాద ఎక్కువ, అందుకే జనం నీ దగ్గరకు వస్తున్నారు. నాకు ఈ వయసులో వంట తప్ప మరో పని రాదు. నా వ్యాపారం దెబ్బతింటే నేను వీధిని పడతాను సోమయ్య, నన్ను అదుకో బాబు. అత్తా, నువ్వు దిగులు పడకు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనమిద్దరం ఎందుకు గొడవ పడాలి? మన ఊరికి నీ వంట కావాలి, నా మర్యాద కావాలి. మన ఇద్దరం కలిసి ఒకే భోజనశాల నడుపుదాం. కలిసి నడపడవా అంటే ఎలా బాబు? నువ్వు వంటింటి బాధ్యత తీసుకో. అద్భుతమైన రుచితో కూరలు, అన్నం వండు. నేను బయటుండి అతిథులను ఆహ్వానిస్తాను. వారికి కావాల్సినవన్నీ వడ్డిస్తాను. డబ్బులు వసూలు చేస్తాను. అప్పుడు నీ మీద పని భారం తగ్గుతుంది. నీ నోటి దురుసుకి పని చెప్పే అవకాశం కూడా ఉండదు. నిజంగానా బాబు? నన్ను నీతో కలుపుకుంటావా? ఇన్నాళ్ళు నేను నిన్ను అంతలా తిట్టాను, నన్ను క్షమిస్తావా? అత్తా, పెద్దవాళ్ళన్న మాటలు మనసులో పెట్టుకుంటే బంధాలు నిలవ్వు. నీ చేతి వంట ఈ ఊరికి దక్కాలి, అదే నా కోరిక. రేపటి నుంచి మన భోజనశాల అందరికీ మంచి రుచికరమైన భోజనం, మర్యాద దొరికే ప్రదేశానికి పెట్టింది పేరవుతుంది. సోమయ్య మాటలకి కాంతమ్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలే. మరుసటి రోజు నుంచి వీరాపురంలో కొత్త శకం మొదలైంది. సోమయ్య భోజనశాల విశాలంగా మార్చబడింది. వంటింట్లో కాంతమ్మ మహారాణిలాగా వంట చేస్తోంది. కాని ఇప్పుడు ఆమె ముఖంలో కోపం లేదు, తృప్తే ఉంది. సోమయ్యేమో బయట ఉండి వచ్చేవారికి ప్రతి ఒక్కరిని నవ్వుతూ ఆహ్వానిస్తున్నాడు. రండి బాబు, రండి. ఈరోజు కాంతమ్మత అద్భుతమైన గుత్తి వంకాయ కూర చేసింది, వడ్డించినా? ఓహో, కాంతమ్మ వంట, సోమయ్య వడ్డింపు. ఇదెక్కడే వింత సోమయ్య. అప్పుడు కాంతమ్మ వంటగదిలో నుంచి బయటకొచ్చి ఇలా అంటుంది.
ఆ ఎంత కాదు పెద్దాయనా, రుచికి మర్యాద తోడైతే వచ్చే ఆనందం ఇది. నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు నా మాటలతో మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. ఇప్పుడు సోమయ్య నా కళ్ళు తెరిపించాడు. కాంతమ్మలో మార్పు చూసి ఊరి జనమందరూ ఆనందపడ్డారు. కాంతమ్మ వంటలో ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ రుచి ఉంది. ఎందుకంటే అందులో ఇప్పుడు ప్రేమ కూడా కలిసింది కదా. సోమయ్య ఆతిథ్యం తోడేసరికి ఆ భోజనశాల ప్రసిద్ధి చెందింది. కాంతమ్మ ఇప్పుడు కేవలం ఆ భోజనశాలలో వంట మనిషి మాత్రమే కాదు, ఊరిలో అందరికీ ఒక ఆత్మీయమైన అత్తగా మారింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? మనిషికి ఎంతటి గొప్ప నైపుణ్యం ఉన్నా అది వినయం మరియు మర్యాద లేకపోతే వ్యర్థమవుతుంది. మనసును గెలిచే మాట, కడుపును నింపే అన్నం కంటే గొప్పది. నైపుణ్యం మరియు మర్యాద కలిసినప్పుడే విజయం శాశ్వతమవుతుంది. అనగనగా చింతలపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊరి పేరు వింటేనే మీకు నోట్లో నీళ్లూరుతున్నాయి కదా. కానీ ఆ ఊరు మామిడికాయలకి ప్రసిద్ధండి. అదే ఊర్లో ఉండే పాపయ్య అనే వ్యాపారి ఉండేవాడు. పాపయ్య గారికి ఆస్తిపాస్తులు మెండు, కాని ఆయన పరమ పిసినారి. పాపయ్య గారి దగ్గర వంటవాడిగా సుందరం పనిచేసేవాడు. సుందరం కేవలం వంట చేయడంలోనే కాదు, మాటల గారడిలోనూ సమయస్ఫూర్తితో సమస్యలు పరిష్కరించడంలోనూ దిట్ట. ఒకరోజు మధ్యాహ్నం బయట ఎండ విపరీతంగా ఉంది. ఆ ఎండవేడి తట్టుకోలేక పాపయ్య గారు, అబ్బబ్బబ్బబ్బా, ఏమెండరా బాబు! ఈ ఎండ నా ఒంట్లో ద్రవాన్ని మొత్తం బయటికి తీస్తుంది. ఈ సుందరంగాడు ఎక్కడ పోయాడు? ఒరే సుందరం, ఎక్కడున్నావురా? అయ్యా, ఇక్కడే వాటిట్లో ఉన్నానయ్యా. సరే గాని ఈ ఎండకి నా ఒళ్ళంతా వేడికి పోయిందిరా. కాస్త తలనొప్పి కూడా ఉంది. ఒంటికి సెలవు చేయడానికి ఏమైనా చెయ్యరా? అవునయ్యా, బయట ఎండలు అలా ఉన్నాయి. మరి అగ్నిదేవుడు స్వయంగా భూమి మీదకి దిగి వచ్చినట్టుంది. ఈ కాలంలో కడుపు చల్లగా ఉండాలంటే కమ్మని పెరుగు, అందులో కాస్త అల్లం, పచ్చిమిర్చి, కరేపాకేసికి మజ్జిగ చేస్తే అబ్బబ్బా అమృతంలో ఉంటుందనుకోండి. కానీ మన ఇంట్లో పెరుగు లేదు కదా. పెరుగు లేకపోతే పాలు కొనుక్కోవచ్చు కదా అని చెప్పకు. పాల ధర చూస్తే గుండె అయిపోతుంది. ఒక్క పైసా ఖర్చు లేకుండా ఏదైనా చలవ చేసే వంటకం చెయ్యి. అది నీ బాధ్యత. ఖర్చు లేకుండా చలవ కావాలా? సరేనయ్యా, నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. మీరు ముందెళ్ళి మన పెరట్లో ఉన్న ఆ వేప చెట్టు నీళ్ళలో కూర్చోండి. నేను చెప్పే మంచు ముక్కల ముచ్చట వింటే మీకు సగం వేడి తగ్గిపోతుంది. ఏంటి? ముచ్చట వింటే వేడి తగ్గుతుందా? ఇదేం విడ్డూరందా? ఒంట్లో ఏడి తగ్గాలంటే కడుపులోకి ఏదైనా చల్లగా వెళ్ళాలి గాని మాటలతో వేడి తగ్గుతుందా? అయ్యా, ఇది మానసిక వైద్యం. మనసు చల్లగా ఉంటే శరీరం కూడా చల్లబడుతుంది. మీరు ముందెళ్ళి ఆ వేప చెట్టు నీళ్ళలో కూర్చోండి. నేను ఒక ప్రత్యేకమైన పానీయం తయారు చేస్తాను. సుందరం వంటింట్లోకెళ్లి ఒక పాత మట్టి కుండలో ఉన్న నీటిని తీసుకున్నాడు. అందులో కాస్త బెల్లం, వేప పువ్వు, మిరియాల పొడి కలిపాడు. దానికి చలవ పానీయం అని పేరు పెట్టి యజమానికి ఇచ్చాడు. పాపయ్య అది తాగి, అబ్బా, ఏంట్రా ఇది చేదుగా ఘాటుగా ఉంది. దీనివల్ల చలవ వస్తుందా? అయ్యా, ఇది పురాతన రహస్యం. చేదు లోపలికెళ్తే బయట ఎండ మనకి తక్కువగా అనిపిస్తుంది. మీరు 100 రూపాయలు ఖర్చు పెట్టి పండ్ల రసం తాగడం కంటే ఈ ఉచిత పానీయం మీ డబ్బుల్ని, మీ ఆరోగ్యాన్ని రెండింటినీ కాపాడుతుంది. ఇది తాగితే సూర్యుడు కూడా మీకు చంద్రుడిలా కనిపిస్తాడు. నువ్వెంతలా చెప్తున్నావంటే అది నిజమయ్యే ఉంటదిలే. అయినా డబ్బులు మిగులుతున్నాయంటే ఏ చేదైనా తాగొచ్చు. సరే గాని ఇప్పుడు వంట ఏం చేస్తున్నావు? మీరేం చెప్తే అదే చేస్తానండి. చెప్పండి, వేడి వేడి ఏం చేయమంటారు? వేడివేడిగానా? అసలే ఈ ఎండాకాలం వల్ల వాతావరణం అంతా వేడిగా ఉంది. అబ్బా, కాబట్టి వేడిగా కాకుండా తక్కువ ఖర్చుతో చల్లగా ఏమైనా చీరా. సరే, అయితే ఈరోజు నేను వేనెల వంటకం చేస్తానయ్యా. దాని ఖర్చు కూడా చాలా తక్కువ, కానీ రుచి మాత్రం అద్భుతం అనుకోండి. ఏంటి వేనెల వంటకమా? పేరేమింతగా ఉంది ఏంట్రా? ఏంటది? అసలు ఎలా చేస్తావు? ఏం లేదయ్యా, రాత్రి మిగిలిన అన్నంలో చల్ల నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం గనక ఉల్లిపాయ ముక్క నంచుకొని తింటే ఉంటది చూడండి, దానినే మన పూర్వీకులు సద్దన్నం అనేవారు. ఇప్పుడు దానికి నేను పేరు మార్చి వెన్నెల వంటకం అని పిలుస్తున్నానులేండి. ఎందుకంటే అది రాత్రంతా వెన్నెల్లో నానుతుంది కదా.
ఒరే సుందరం, నువ్వే భలే వాడివిరా బాబు. నిన్ను వండిన అన్నాన్ని కొత్త పేరుతో నాకు అంటగడుతున్నావు. సరే, డబ్బులు మిగిలితే చాలు, ఏదో ఒకటి కానివ్వు. ఆ సద్దన్నమే వడ్డిద్దు గాని. పాపయ్య గారు సుందరం చెప్పే మాయ మాటలకు మురిసిపోయారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. పాపయ్య అలా చేయడం పాపయ్య భార్య కాంతమ్మకి నచ్చలేదు. ఖర్చు తగ్గించుకోవాలని రోజు ఒకే ఆహారం తిని ఆరోగ్యం పాడవుతుందేమో అని ఆమె అనుకుంటుంటుంది. ఒకరోజు పాపయ్య భార్య కాంతమ్మ గారికి విసుగు తారస్థాయికి చేరింది. యావండి, ఆ వంటవాడు చెప్పే పెట్ట కదిలిని మీరు తిండి కూడా సరిగ్గా తినడం లేదు. ఇంట్లో సరుకులు నిండుగా ఉన్నా కూడా డబ్బులు మిగులుతాయని మీరు మీ సద్దన్నం ఆ తినడం ఏంటండి? అలానే తింటే ఏదో ఒకరోజు మీరు నీరసించిపోతారు. వాసి పిచ్చిదానా, సుందరం సాధారణ వంటోడు కాదే. వాళ్ళు ఒక శీతలీకరణ నిపుణుడు కనిపిస్తున్నాడు. వాడు చేసే వంటలు తింటే మనకి ఎలాంటి ఖర్చు ఉండదే, పైగా చాలా డబ్బు ఆదా అవుతుంది. చూడు, ఈ నెలలో మనం 10 వరహాలు మిగిలించాం. ఆ 10 వరహాలు పట్టుకుని ఏం చేస్తారు? రేపు మా అన్నయ్య గారు, రామయ్య, వదిన గారు మన ఇంటికి వస్తున్నారు. వారికైనా మంచి భోజనం పెట్టాలి కదా. వారు గొప్ప సంపన్న కుటుంబానికి చెందినోరు. వారికి కూడా ఈ సద్దన్నమే పెడతారా? ఏంటి, మీ అన్నయ్య వదిన వస్తున్నారా? ఈ ఎండాకాలంలో వాళ్ళకి విందు భోజనం పెట్టాలంటే ఎన్ని వందల రూపాయలు ఖర్చు? సుందరం, ఎక్కడున్నావురా? త్వరగా రా. పాపయ్య బిగ్గరగా పిలవడంతో సుందరం అక్కడికొస్తాడు. చిత్తమయ్యా, ఏమైంది? ఎందుకలా ఆందోళన పడుతున్నారు? ఒరే సుందరం, నా బావమరిది వస్తున్నాడురా. రేపు నా బావమరిది అతని భార్యతో కలిసి మన ఇంటికి వస్తున్నాడు. నా పరువు నిలబడ్డానికి నా ఖర్చు లేకుండా ఏమైనా ఉపాయం చెప్పరా సుందరం? అయ్యా, దీనికి ఒకటే మార్గం. మనం వారికి నీటి విందిద్దాం. ఏంటి, నీటి విందా? అంటే వాళ్ళకి ఉత్త నీళ్ళ ఇస్తావా? అలా చేస్తే వాళ్ళు ఊరుకోర్రా, మన పరువు కూడా దెబ్బతింటుంది. అయ్యయ్యో, అలా ఎందుకు చేస్తానయ్యా? మనం వారికి రకరకాల పానీయాలు ఇచ్చేద్దాం. మజ్జిగ పానీయం, బెల్లం పానీయం, అలాగే కొబ్బరి నీళ్లు కూడా. వీటిని వరుసగా ఇస్తే వాళ్ళ కడుపు నిండిపోతుంది. ఆ పైన వంటకం విషయానికి వస్తే మనం సమతా భోజనం వద్దిద్దాం. భోజనమా అంటే ఏంట్రా? ఇదేదో కొత్తగా ఉందే. అంటే ఏం లేదండి, సమతా భోజనం అంటే ఒకే రకమైన కూరగాయలతో వంట చేయడం. అంటే మన తోటలో దొరికే ఆనపకాయలు, వంకాయలతోనే వింత వింత రుచులు చూపిస్తాను. మీరు కంగారు పడకండి, వచ్చే అతిథులు ఆహా అనాల్సిందే. మరుసటి రోజు అతిథులొచ్చారు. సుందరం తన ప్రతాపం చూపించాడు. ఎండ తీవ్రతను వివరిస్తూ చుట్టాలకు చల్లని గాలి తగిలేలా పెరట్లో తాటాకులతో విసనకర్రలు సిద్ధం చేయించాడు. వీళ్లు ముందుగా అనుకున్నట్టే అన్ని వంటకాలు ద్రవ రూపంలో ఉండేలాగా ఒకే రకమైన కూరగాయలతో వంట చేశారు. ఆ బావా, భోజనం భలే రుచిగా ఉంది గాని ఏంటి అన్ని నీళ్ళలా ఉన్నాయే? సాంబారు నీళ్లు, పప్పు నీళ్లు, కూరలు కూడా నీళ్లే. ఏమిటి విశేషం? మీ ఊర్లో కూరగాయలు దొరకడం లేదా? అయ్యా, మీరు పెద్దలు, మీకు తెలియందుకు ఏముంది చెప్పండి. ఈ ఎండాకాలంలో గడ పదార్థాలు తింటే జీర్ణక్రియ మందగిస్తుంది, దేహంలో వేడి పెరుగుతుంది. అందుకే యజమాని గారు మీ క్షేమం కోరే ఈ భోజనం ఏర్పాటు చేయమన్నారు. ఇందులో అన్ని ద్రవ రూపంలోనే ఉంటాయి, త్వరగా అరిగిపోతాయి. ఓహో, పాపయ్య బావకు మా మీద ఇంత ప్రేమ. సంతోషం బావా, మా ఆరోగ్యం గురించి ఎంత ఆలోచిస్తామని అస్సలు అనుకోలేదు. అంతే కదా రామయ్య, మీ ఆరోగ్యం కంటే నాకు డబ్బులేం ముఖ్యం కాదుగా. ఈ సుందరం నా మనసు తెలిసినవాడు, అందుకే నేను చెప్పినట్టే చేస్తాడు. భోజనం ముగిశాక సుందరం అందరికీ తాటి ముంజలిచ్చాడు. అవి తిన్నాక చుట్టాలు తృప్తిగా వెళ్లారు. కాని వెళ్లేటప్పుడు రామయ్య పాపయ్యను ఒంటరిగా పట్టుకున్నాడు. బావా, నీ వంటవాడు సుందరం చాలా తెలివైన వాడు. వాడు నీ పిసినార్తనాన్ని ఆరోగ్య సూత్రాలుగా మార్చి మాకు బలిగా చెప్పాడు. ఎండాకాలాన్ని అడ్డం పెట్టుకొని అతను చేసే పనులు మాకు అర్థమవుతుంది బావా. కానీ ఒక్కటి గుర్తుంచుకో, డబ్బు దాచుకోవడం మంచిదే, కానీ ఎండాకాలంలో కనీసం అతిథులకు కూడా మంచి భోజనం పెట్టకపోతే ఆ సంపద ఎందుకు? మనం పోయేటప్పుడు ఆస్తి మంత్రం రాదు కదా. రామయ్య అలా అనడంతో పాపయ్య మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి రామయ్య వెళ్లిపోయాక పాపయ్య సుందరంతో ఇలా అంటాడు. యారా సుందరం, మా బావమరిది నన్ను పిసినారి అని వెటకారం చేస్తున్నాడురా. నువ్వు చెప్పిన ఉపాయాలన్నీ నా పరువు తీసేయి. సమత ఆహారం, ద్రవ ఆహారం అని ఏదేదో చెప్పావు కదరా, ఆఖరికి ఇలా చేసావేంట్రా? అయ్యా,
మీ పరువు తీయడం నా ఉద్దేశం కాదు. నేను కేవలం వంటవాణ్ణి. మీరు వంట కోసం ఖర్చు పెట్టినప్పుడు నేను ఇలాంటి కట్టుకథలు చెప్పక తప్పదు. మీరు నిజంగా పరువు కాపాడుకోవాలనుకుంటే సంపాదనలో కొంత భాగాన్ని మంచి ఆహారానికి 10 మందికి సాయం చేయడానికి వాడాలి. అప్పుడు నేనే స్వయంగా గారెలు పూరీలు వండి మీ పేరు నిలబెడతాను. కష్టపడి సంపాదించిన దాన్ని అనుభవించాలే గాని ఇలా పిసినార్తనం చేస్తే ప్రయోజనం లేదు కదండి. నిజమేనా సుందరం? నీరు లేని చెరువు, దాతృత్వం లేని ధనవంతుడు రెండు ఒకటి. ఎండకి ఎండుతాయి తప్ప ఎవరికి దాహం తీర్చు అని నాకు ఈ రోజే అర్థమైంది. నా పిసినార్తనం నా పరువు తీసిందిరా. అయ్యా, మీలో మార్పు వచ్చింది, అదే చాలు మాకు. ఇక నుంచైనా మీరు మనకు మంచి కూరగాయల సరుకులు తీసుకురండి. నేను మీకు మంచి మంచి వంటకాలు చేసి పెడతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. తప్పకుండా సుందరం, రేపటి నుంచి మన ఇంట్లో పిసినార్తనం ఉండదు. కేవలం పొదుపు మాత్రమే ఉంటుంది. త్వరగా వెళ్లి ఏర్పాటు చేయి. వంటగదిలో పొయ్యి వెలిగించు. కమ్మని విందు సిద్ధం చేయి. సుందరం తన తెలివితేటలతో హాస్యంతో యజమానిలో మార్పు తీసుకొచ్చాడు. ఆ ఊరి ప్రజలందరూ పాపయ్య గారి ఇంట్లో లభించిన ఆ చల్లని విందుని చూసి ఆశ్చర్యపోయారు. ఎండాకాలంలో కూడా ఆ ఇల్లు చల్లని మనసులతో, సుందరం వంటల గుమగుమలతో కలకలలాడింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? తెలివిగలవాడు కష్టకాలంలో కూడా తన మాటలతో పనులతో ఇతరులను మెప్పించగలడు. సంపద అనేది కేవలం దాచుకోవడానికి కాదు, సరైన సమయంలో సరైన విధంగా అనుభవించడానికి మరియు పంచుకోవడానికి